ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుడు ఒక గ్రంథాన్ని నరపుత్రుడైన యెహెజ్కేలుకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని తినమంటున్నాడు. నిజంగా ప్రభు చెప్పినట్లు యెహెజ్కేలు ఆ గ్రంథాన్ని తిన్నాడంటండి. తిన్నప్పుడు అది నోటికి మధురంగా తేనె వలె తియ్యంగా ఉన్నదని చెబుతూ ఉన్నాడు. నేను నా జీవితంలో దేవుడి వాక్యము వింటము కానీ, దేవుని వాక్యము చదవటము కానీ, దేవుని వాక్యము ధ్యానించటము కానీ, మనము కూడా ఆ దేవుని యొక్క వాక్యము తిన్న కింద లెక్క అయింది. యెహెజ్కేలుతో, నరపుత్రుడా, నీకు కనబడే గ్రంథాన్ని తీసుకొని దాన్ని భక్షించు అంటే తిను. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుడి విషయము, దేవుని యొక్క గ్రంథాన్ని మనం భుజించాలా దేవుడి బిడ్డలారా. ఎందుకో తెలుసా, మనము మరి దేవుళ్ళో సంపూర్ణంగా బలపరచబడాలి అంటే, దేవుళ్ళో మనం గొప్పగా లోతైన అనుభవంలోనికి నడవాలి, ఎదగాలి అంటే దేవుడి వాక్యము తప్పనిసరిగా మనం వినాలి. విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. దాన్ని మనం భుజించాలి అంటే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయంలోనికి సేకరిస్తావో, ఆ వాక్యాన్ని నీవు కూడా భుజించిన కింద లెక్క అవుతున్నది. ఇక్కడ నరపుత్రుడు అంటున్నాడయా, గ్రంథాన్ని నేను తిన్నప్పుడు నా నోటికి అది మధురముగా తేనె వలె ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. ఈనాడు గ్రంథము చదువుతున్నావా లేదా గ్రంథము మరి చూస్తూ ఉన్నావా, గ్రంథాన్ని వింటున్నావా లేదా అనే దానిని ఒకసారి గమనించుకో. వినకపోతే, చదవకపోతే, చూడకపోతే ఇప్పుడైనా వినటానికి, చదవటానికి, ధ్యానించడానికి నేర్చుకో. అందుకనే భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా, నీకు కనబడే యొక్క గ్రంథం ఉన్నది చూడు, దాన్ని తీసుకొని నువ్వు భక్షించు, తినివేసేయి. చూసినారా, నిజంగా రాస్తున్న మాటలను మనం చాలా చక్కగా గమనించినట్లయితే, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొనుము, దానిని నీ కడుపు నింపుకొనుము అని సెలవీయగా, నువ్వు చూస్తున్న గ్రంథాన్ని తీసుకో, నీ కడుపు నింపుకో, దాన్ని తిను, భుజించు. నీ నా జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నా, దాన్ని మరి చదివినా, దాన్ని దాన్ని ధ్యానించినా మనం ఆత్మీయంగా నింపబడతాము. మనం ఎంతగానో దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం ఏమని చదివిస్తూ ఉన్నదంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వాక్యం రాయబడుతూ ఉన్నది. కనుక నరపుత్రుడా, ఇక్కడ రాయబడుతున్న మాటలను గమనించినట్లయితే, నరపుత్రుడా, నేనిచ్చి ఈ గ్రంథము ఆహారముగా తీసుకొనుము. దేవుని యొక్క వాక్యమే ఆహారం అయి ఉన్నది, అది జీవాహారం అయి ఉన్నది. మనుషుడు రొట్టె అంటే మామూలుగా శరీర సంబంధమైన ఆహారం తింటే కొంతసేపటికి ఆకలి అవుతున్నది. నిజంగా దేవుడిచ్చే ఆహారము అది చాలా తృప్తిగా ఉంటుంది. ఇక ఎన్నటికీ దప్పికొను అని సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు, ఈ జీవాహారాన్ని భుజిస్తే, మనకి ఆహారముగా తీసుకుంటే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాము, ఎంతగానో దీవించబడతాము. దీనికి సాదృశ్యముగా ప్రభురాత్రి భోజనాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నేను అంత్యదినమున అతను లేపుదునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుడి వాక్యం విందాము, చదువస్తే చదువుదాము, దాన్ని ధ్యానించుదాము, లోతుగా దాన్ని ధ్యానం చేసి మరి ఆ వాక్యాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు ఆత్మీయతలో మనల్ని ముందుకి నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని మనము చదువుదాం దేవుడి బిడ్డలారా, మరి ధ్యానిద్దాము, దాని ప్రకారము ప్రార్థన చేసి విశ్వాస జీవితంలో ముందుకి నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. అయా, మీరు గ్రంథాన్ని తీసుకోమన్నారు, భుజించమన్నారు, ఆహారముగా తీసుకోమన్నావు ప్రభువా. ఎహెజ్కేలు గారు ప్రభువా ఆ యొక్క గ్రంథాన్ని భుజించినప్పుడు అది నోటికి తేనెగా తీయగా ఉన్నదని సెలవిస్తున్నాడు ప్రభువా. అయా, నీ వాక్యము తేనె కన్నా, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. కాబట్టి మేము కూడా మీ వాక్యాన్ని చదివి ధ్యానించి దాని ప్రకారం ప్రార్థన చేసి విశ్వాస జీవితంలో వెతికి ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలైన వారి కుటుంబాలను 30 60 100 దీవించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.